హలో హలో ఆగవయ్యా, చాలా జనం ఉన్నారు ఇక్కడ. దయచేసి అందరికి వచ్చే సమన్వయం పాటించండి. కొంచెం దూరంగా నిలబడండి. అందరికీ గాలి ఆడుతుంది. గాలి ఆడుతుంది అందరికీ. కొంచెం సమన్వయం పాటించండి. అందరం మీకోసం వచ్చాను. నేను మన రాష్ట్రం కోసం వచ్చాను. మీ అందరి కోసం, మీ భావితరాల కోసం వచ్చాను నేను ఇక్కడికి. మీరందరూ దయచేసి కొంచెం సమన్వయం పాటించండి. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన మన రాజ్యాంగ నిర్మాత. మరి మన ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అస్పృశ్యత, అసమానత ఏవైతే ఉన్నాయో వాటిలాంటి దురాచారాలను దూరం చేసి అందరికీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలిచి మన రాజ్యాంగాన్ని నిర్మించి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా కూడా అందరికీ సమాన హక్కులతో రచించిన ఒక వేదం, ఒక భగవద్గీత మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే మన అభినవ అంబేద్కర్ అన్న నందమూరి తారక రామారావు గారు స్టూలు తెప్పిస్తున్నారా? స్టూలు కొంచెం హైటు స్టూల్ వస్తుందా? నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికి నట విశ్వరూపం ఏంటో చూపించిన మరి మనందరికీ దైవ సమానం, కారణ జన్ముడు, మా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి ఆయన కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం. ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. ఆరంటే రారాజు, రాజర్జి, రాజకీయ దురంతర యుగంతుడు, రమణీయ కమనీయ సౌమ్య గుణధాముడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నూతన జాతికి ఒక ఆదర్శప్రాయం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే మరి యువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు ఉడికేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం ఎన్టీ రామారావు గారు. మరి అటువంటి రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఈ యొక్క సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారు. ఆయన అందరికీ న్యాయం చేసిన మహానుభావుడు. అంతవరకు అధికారంలో పదవులకి దూరంగా ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలైతేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలైతేనేమి, వెనకబడుగున తరగతులైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.